ఆయన నిన్న యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో కనిపించింది. అందులోని మీకోసం నేను అసెంబ్లీకెళ్తాను అని జగన్ అన్నట్టుగా ఆ వీడియో సారాంశం అన్నమాట. నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీకోసం నేను అసెంబ్లీకెళ్తున్నాను అని అంటున్నావు కదా! ఎవరికి ఎన్నుకున్నారు నిన్ను? ఆ! ఎవరు నిన్ను ఎన్నుకున్నారు? రాష్ట్రం మొత్తం అందరూ నిన్ను ఎన్నుకోలేదు. నీ నియోజకవర్గం నీకు ఎన్నుకుంది కాబట్టి నువ్వు వెళ్తావా మానుతావా అనేక రకాల కండిషన్స్ పెడుతున్నావు. ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను, లేకపోతే చంద్రబాబు ఎంతసేపు మాట్లాడుతాడో నేను అంతసేపు మాట్లాడతాను, ఆ అవకాశం నాకు ఇస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళనని గెంతులు వేస్తున్నావు, వేసుకుంటున్నావు, బాగానే ఉంది. మీకోసం నేను అసెంబ్లీకి వెళ్తాను అని అంటే నువ్వు వెళ్ళకపోయినంత మాత్రం అసెంబ్లీ ఆగిపోయిందా? ఆగలేదు కదా, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. అసెంబ్లీలో నువ్వు లేవు. నీకిచ్చిన 2 నిమిషాల్లో అప్ టైమ్ యాడ్ ఇవ్వలేదు. ఆ! నీవు నీ సమస్యలు నువ్వు వినిపించుకునే మంచి అవకాశం అసెంబ్లీ. అందులో నువ్వు వినిపించుకోలేదు. అది నీ ఇష్టం. దానికి కాదని మేమన్నాం గానీ, మీకోసం నేను అసెంబ్లీకెళ్తాను అంటే ఏదో గొంతేమో చెరువుకి జరిపించిందట. గొద్దకి నష్టమో, చెరువుకి నష్టమో తెలియసుకోలేకపోతుంది. నీకు ఎన్నుకునేవారు నీ నియోజక ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. గాబట్టి నువ్వు వెళ్తావో, మానుకుంటావో చెప్పవలసింది నీ నియోజక ప్రజలకి. మా కోసం కాదు కదా! ఆ! మేమందరం నిన్ను ఎన్నుకోలేదు కదా! ఎన్నుకుంటే బాగుండేది. మా కోసమే నువ్వు వెళ్తావో, నీ కోసం మేము వస్తామో ఏదో తేలిపోయింది. అలా లేనప్పుడు నువ్వు పెద్ద పెద్ద మాటలు ఆడకూడదు నాయనా. 11 సీట్లు అందులో ఎన్నున్నాయో ఏటో మరి నాకు తెలీదు లెక్కల డొక్కలు గాని. నేను మళ్ళీ మీకోసం అసెంబ్లీకెళ్తాను. ఎళ్ళకపోతే మానేయి. ఎళ్ళకపోతే మానేయనైనా. పళ్ళకున్నావు కదా ఇంతవరకును. అలాగే ఉండు. ఎళ్ళాలనుకుంటావు నువ్వెళ్ళు. ఎళ్లి నీ నియోజక ప్రజల గురించే మాట్లాడతావు. ఆ రాష్ట్రం మొత్తం మీద ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా చేశావు గాబట్టి, మాజీ సీఎంగా మాట్లాడతావా, నీకు అవకాశం ఇస్తే మాట్లాడతావు, లేకపోతే మాట్లాడవు. నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఎలా చేయాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. మేము కాదంటం లేదు గానీ, నువ్వేదో మా కోసం అసెంబ్లీకెళ్తానన్నావు చూసావు, అది మాత్రం చాలా తప్పుడు మాట అది. నువ్వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది నీ ఇష్టం. హ్మ్. నీ నియోజక దురదృష్టం. నీ నియోజక ప్రజలు నిన్ను ఎన్నుకున్నందుకు ఆళ్ళు దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రతినిధి అసెంబ్లీకెళ్ళకుండా బయట గెంతులేస్తున్నాడు కాబట్టి వాళ్ళేదో బాధపడాలి గానీ మేమెందుకు బాధపడతాము? మా గురించి నువ్వెందుకెళ్తావు చెప్పు? ఆ! అది తప్పుడు ఇది నాయనా. నీ ఇష్టం ఉంటే వెళ్ళు, కష్టం ఉంటే మానేయి. అంతేగాని నువ్వు అలాగా అనడం న్యాయంగా లేదు, ధర్మంగా లేదు. ప్రజలు కూడా దానికి అంగీకరించరు. అలాంటివి ఏటి ముందు ముందు మాట్లాడమాక. మరింత పలచనయిపోతావు. ఉంటాను.